హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ థాట్స్. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ని అండ్ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇరుముడి, ఏ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. స్వామి శరణం. ఫైనల్గా మనందరం అనుకుందే జరిగింది. రవణ ఫ్యాన్స్కి ఇక పండగే. ఫ్రీక్వెంట్ ఫ్లాప్స్ తర్వాత రవితేజ గారు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. రవితేజ ఒక గొప్ప యాక్టర్ మాత్రమే కాదు, మనలాంటోడు, మనలో ఒకడు. ఆయన కంబ్యాక్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఫైనల్లీ హిట్ కొట్టేశాడు. మనం ఇరుముడి మూవీ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది స్టోరీ ఏంటన్నది. ఒక చిన్న విలేజ్ లో ఒక చిన్న ఫ్యామిలీ. మన రవితేజ యాజ్ ఎ త్రినాథ్ గా ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. యాజ్ ఎ ఫాదర్ గా తన కూతురు అంటే ఆయనకు చాలా ఇష్టం, ప్రాణం. ఆ ఊర్లో ఏ కూతురికి సమస్య వచ్చినా తన కూతురికి సమస్య వచ్చిందని ఫీల్ అవుతుంటాడు. అండ్ ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి ఎదుర్కొంటాడు. అయితే ఇక్కడ మనోడు వెరీ ఆల్కహాలిక్. సంవత్సరం అంతా తాగుతూనే ఉంటాడు. బట్ అయ్యప్ప మాల సెంటిమెంట్తో ఆ 41 రోజులు మాత్రమే తాగకుండా ఉంటాడు. అయితే ఇది ఇలా ఉండగా ఆ ఊర్లో ఏదో ఒక సస్పిషియస్ థింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ అయ్యప్ప దీక్షలో ఉన్న మన హీరో ఆ సమస్యలోకి ఎలా వచ్చాడు, వాటిని ఎలా ఫేస్ చేశాడు అనేది స్టోరీ లైన్. డివోషనల్ అయ్యప్ప కాన్సెప్ట్లో వచ్చిన ఈ మూవీ పోతూ పోతూ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్గా వెళ్తుంది. లాస్ట్లో ఒక సస్పెన్స్ ఉంటుంది, అది ఎవ్వరు ఊహించని కూడా ఊహించరు. మీరు కూడా ఈ సస్పెన్స్ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అయితే ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేసిన రవితేజ గారు యాక్టింగ్ ఇరగ్గొట్టేశారు. ఆయన గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. యాజ్ యూజువల్ ఈ సినిమాలో కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అదరగొట్టేశాడు. సినిమా చూస్తున్నంతసేపు రవణ ప్రతి సీన్కి, లైక్ యాక్షన్ సీన్ నుండి ఎమోషనల్ సీన్స్ వరకు థియేటర్లో చప్పట్లు పడుతూనే ఉంటాయి. అండ్ మణికంఠగా డాటర్ రోల్ ప్లే చేసిన బేబీ నక్షత్ర ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. కొన్ని సీన్స్లలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా కనెక్ట్ చేశారు. ఒక సస్పెన్స్ సీన్ ఉంటుంది, అది అస్సలు థియేటర్లో మీరు మిస్ అవ్వకండి. ఏ బోర్ లేకుండా 3 అవర్స్ మనల్ని సీట్ ఎడ్జి కూర్చోబెట్టి ఏడిపించేసిన సినిమా ఇది. ఇకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ సాయి కుమార్ గారు యాజ్ ఎ గురుస్వామిగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ ఈయన క్యారెక్టర్ సినిమాకి ఒక మలుపనే చెప్పాలి. స్టోరీ అంతా ఇక్కడే చేంజ్ అవుతుంది. అండ్ వైఫ్ క్యారెక్టర్ చేసిన ప్రియా భవాన్ శంకర్ గారు, టీచర్ రోల్ ప్లే చేసిన స్వాసిక విజయ్ ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. అంత పెద్ద క్యారెక్టర్స్ అని నేను చెప్పను, బట్ సినిమా అంతా కూడా వీళ్ళ వల్లనే చేంజ్ అవుతుంది. అండ్ నేను స్పెషల్గా మాట్లాడాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే మ్యూజిక్. ఏ జీవి ప్రకాష్ మ్యూజికల్ ఎమోషనల్ బీజిఎమ్స్ కొట్టాడు చూడు, మామూలుగా కొట్టలేదు అసలు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా దింపేశాడు. రవితేజ్ యాక్టింగ్కి జీవి ప్రకాష్ మ్యూజిక్కి ఉంటుంది వేరే లెవెల్ కాంబినేషన్. అండ్ ఆ కనెక్షన్ మీరంతా తప్పకుండా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఫీల్ అవుతారు. మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు. Lot of surprises there in the film, okay? ఎస్, దేర్ ఆర్ లాట్ మెనీ సర్ప్రైజెస్ ఇన్ దిస్ మూవీ. అండ్ మల్లెపూల పల్లకి డీజే వర్షన్ ఉంది చూడండి, మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు దీన్ని, ఐఎమ్ షూర్. ఇక సాంగ్స్ గురించి చెప్పనక్కర్లేదు. మన జీవి మ్యూజిక్ లో రిలీజ్ అయిన అయ్యప్ప డివోషనల్ సాంగ్ అయిన ఇరుముడి కట్టు అండ్ మల్లెపూల పల్లకి ఉంటుంది చూడండి, అది వేరే లెవెల్ ఆఫ్ వైబ్. ఈ ఎమోషనల్ బీజిఎమ్స్ ని ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఫీల్ అవుతారు అండ్ థియేటర్ లో తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక రకంగా జీవి మ్యూజిక్ ఈజ్ ఎ బిగ్ పుష్ ఫర్ ఇరుముడి. నాకు తెలిసినంత వరకు మన జీవి ప్రకాష్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయడు. అండ్ యాజ్ యూజువల్ ఈ సినిమాలో కూడా అస్సలు చేయలేదు. ఇక ఫైనల్ గా డైరెక్షన్ విషయానికి వస్తే మన డైరెక్టర్ శివ నిర్వాణ. యాక్చువల్ గా ఫస్ట్ ఈయన గురించి మనం మాట్లాడుకోవాలి, కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు రవితేజ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ జీవి ప్రకాష్ మ్యూజికల్ గురించే మొదట మాట్లాడాలనిపించింది. సో ఆఫ్టర్ యావరేజ్ టాక్స్ ఆఫ్ టక్ జగదీష్ అండ్ ఖుషి, మంచి బ్లాక్ బస్టర్ హిట్టే కొట్టేశాడు మన డైరెక్టర్ శివ నిర్వాణ. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్లీ హీ ఓన్ దిస్. అండ్ ఇరుముడి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే చాలా బాగా మేనేజ్ చేశాడు మనోడు. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అండ్ టెక్నికల్ టీమ్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్డ్ వెరీ హార్డ్ టు బ్రింగ్ దిస్ మూవీ. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మన రవణ హిట్ కొట్టేశాడు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. ఇట్స్ రవణస్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాను అస్సలు మీరు థియేటర్లో మిస్ అవ్వకండి. నన్ను నమ్మి ఈ మూవీకి వెళ్ళండి, ఇట్స్ వర్త్ వాచింగ్. మీ డబ్బులు సేఫ్. హ్యాపీగా ఇచ్చేసి రండి. వచ్చాక మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన నొక్కి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం, మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. స్వామి శరణం.